ఆరోగ్యాభిలాషులైన తెలుగు శ్రోతలకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. అందరికీ ఆరోగ్య మహాభాగ్యాన్ని అందించే రేడియో హెల్త్కి స్వాగతం. ఈ ఎపిసోడ్లో చాలా ముఖ్యమైన విషయాల్ని, విలువైన సమాచారాన్ని విందాం. చాలా సందర్భాల్లో ఇంగువ చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. ఇంగువకి సంబంధించి ఔషధ విలువల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇంగువని మామూలుగా వంటల్లో ఎక్కువ మంది వాడుతూ ఉంటారు. ముఖ్యంగా సాంప్రదాయపు వంటకాలు వీటిని ఇంగువ లేకుండా తయారు చెయ్యరు. ఇంగువతో పోపు పెట్టినటువంటి వంట చక్కటి సువాసన వెదజల్లుతూ ఉంటుంది. అయితే అసలు ఇంగువని కేవలం వంటల్లో ఏదో సువాసన కోసం మాత్రమే వాడతారా అంటే కాదు. ఇంగువకి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అంటే రుచి సువాసన మాత్రమే కాకుండా అనేక సమస్యల్ని ఇంగువ తగ్గిస్తుంది. వీటిని మనం తెలుసుకుందాం. ఇలాంటి వాటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది జీర్ణ సంబంధ సమస్యలు. ఇంగువ జీర్ణ సంబంధ సమస్యలకు చెక్ పెడుతుంది. ప్రధానంగా కొంతమందికి పేగుల కండరాలు బిగుసుకుపోయి ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఆ పేగుల కండరాలను సడలిస్తుంది. పొట్టొబ్బరింపు, గ్యాస్ ఇలాంటి సమస్యలు తగ్గించడానికి ఇంగువ అద్భుతంగా పనిచేస్తుంది. ప్రధానంగా ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్లో కానీ, లేకపోతే ఐబిఎస్లలో కానీ, అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కానీ, ఇలాంటి వాటిలలో, లేకపోతే గ్యాస్ తయారైన సందర్భాల్లో ఇది ఉపయోగపడుతుంది. అయితే ఇంగువని నేరుగా వాడకూడదు. దీన్ని కాస్త తీసుకొని పెనం మీద డ్రై రోస్ట్ చేయాలి. అప్పుడు దాంట్లో ఉండేటటువంటి అవాంఛనీయ లక్షణాలు వెళ్ళిపోతాయి. ఆ తర్వాత దీన్ని మెత్తగా పొడి చేసుకొని దీన్ని వాడుకోవాలి. దీన్ని ఇంగువ శోధన అంటారు. ఇంకా అవసరమైతే ఒక చుక్క దీనికి నెయ్యి కలుపుకొని అన్నం మొదటి ముద్దతో తీసుకుంటే చక్కటి ఫలితం చూపిస్తుంది. జీర్ణ సంబంధ సమస్యల్ని ఇది సరిచేస్తుంది. ప్రధానంగా ఎంజైమ్ని ప్రేరేపిస్తుంది. తిన్న ఆహారం శరీరం శోషించుకోవడానికి ఇది సహాయపడుతుంది. అసలు ఇంగుకున్న ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. అంటే ఒక క్రోమైన్ సమ్మేళనాలు దీంట్లో పుష్కలంగా ఉంటాయి. ఇది ఒక కార్బన్ సమ్మేళనం. నొప్పులు, వాపులు ఇలాంటి సమస్యలు తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీగా ఉపయోగపడుతుంది. అలాగే దీంట్లో ఉండేటటువంటి యాంటాక్సిడెంట్ ప్రాపర్టీస్ ఫ్రీ రాడికల్స్ వల్ల శారీరక కణాలకు జరిగేటువంటి నష్టం నుంచి కాపాడతాయి. అంటే వాపులు, నొప్పులు, మంటలు ఇలాంటి వాటిని తగ్గిస్తుంది ఇంగువ. దీన్ని ఎక్స్టర్నల్గా వాడుకోవచ్చు. కాస్త వేడి నీళ్ళు కలిపి పొట్లాగా, అలాగే ఇంటర్నల్గా కూడా ఒక చిటికెడు మోతాదుగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ తీసుకుంటే మళ్ళీ అవాంఛనీయ లక్షణాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఇంగువ గురించి చెప్పాల్సి వస్తే శ్వాసకోశ సమస్యల్లో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. మామూలుగా ఆయుర్వేదిక్ మెడికల్ సిస్టంలో, ఇతర సాంప్రదాయ వైద్య విధానాలలో ఆస్మా, బ్రాంకైటిస్, దగ్గు ఇలాంటి ఈ శ్వాసకోశ సంబంధ సమస్యలను తగ్గించడానికి ఇంగువను వాడుతూ ఉంటాం. దీనికి ఒక చక్కటి ఎక్స్పెక్టోరెంట్ యాక్షన్ ఉంటుంది. కఫం, శ్లేష్మం ఇలాంటి వాటిని కరిగించి బయటకు వచ్చేలాగా చేస్తుంది. కఫాన్ని శ్వాసకోశం నుంచి సులభంగా బయటకు తీసుకురావడానికి ఇంగువ ఉపయోగపడుతుంది. దీన్ని ఆహారంలో తీసుకోవచ్చు, లేదా గోరువెచ్చని నీళ్ళకి ఇంగువని చిటికెడు కలుపుకొని తాగొచ్చు. దీంతో శ్వాసకోశ సమస్యల నుంచి రిలీఫ్ వస్తుంది. అలాగే దీనికి కాస్త నీళ్లు కలిపి పేస్ట్లా చేసి ఛాతి మీద కూడా పట్టేసుకోవచ్చు. ఇక దీనికి ఉన్న అతి ప్రధానమైన యాక్షను మైక్రోబియంని స్ట్రెంథన్ చేయటం. ఇంగువలో ఈ ప్రధానమైన లక్షణం ఉంటుంది. బ్యాక్టీరియా, వైరస్ ఇలాంటి వ్యాధికారకాలతో ఇది పోరాడుతుంది. ఇది ఒక సహజమైన యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. ఇంగువని రోజువారీగా తీసుకుంటూ ఉంటే ఇమ్యూనిటీ సిస్టమ్ని బలోపేతం చేస్తుంది. ఇన్ఫెక్షన్స్ తాలూకు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇక మహిళల్లో దీని ఉపయోగం అంతా ఇందా కాదు. ముఖ్యంగా నెలసరి సమస్యలను ఇది తగ్గిస్తుంది. నెలసరి సమయంలో వచ్చేటటువంటి ఆ అసౌకర్యాలని పరిష్కరించడానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. ప్రధానంగా నెలసరి సమయంలో వచ్చేటటువంటి ఆ స్పాజము, తిమ్మిరి ఇలాంటి వాటిని ఇది తగ్గిస్తుంది. ఇంగువలో ఉండేటువంటి యాంటీస్పాజమాటిక్ లక్షణాలు గర్భాశయ కండరాలు సడలిస్తాయి. దీంతో ఋతుస్రావం అనేది అనియతంగా జరుగుతుంది. దీంట్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే ఆ టైంలో వచ్చేటువంటి నొప్పి, అసౌకర్యం ఇలాంటి వాటిని ఇది తగ్గిస్తుంది. ఇలాగా ఇంగుకి అనేక ఉపయోగాలు. దీన్ని మీరు ఆహార ఔషధంగా వాడుకుంటే అనేక సమస్యలు మీరు పరిష్కరించుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తల్లికి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.